రోమా 12వ అధ్యాయం 10వ వచనం. Romans chapter 12 and verse 10. సహోదర ప్రేమ విషయంలో ఒకనియందొకడు అనురాగం గలవారై గంత విషయంలో ఒకరినొకడు గొప్పగా ఎంచుకోండి. ఈ యొక్క మాట మనం చూద్దాం. So here we can see that it is written as, be devoted to one another in brotherly love, give preference to one another in honor. ఈ వాక్యము ఇక్కడ మాట చెప్పే ముందు మనం ముందు వచనాలు మనం చూసినట్లయితే మనము సజీవంగా ఆయనకి సమర్పించుకోవాలని బ్రతమాలుకుంటూ పౌలు రాస్తున్నాడు. Here we can see that Paul is saying that we need to give ourselves to one another. అంటే మనం నిజమైన ఆరాధకులుగా ఉండాలని, ఆయనకి మనం సజీవంగా సమర్పించుకోవాలని పౌలు బ్రతమాలుతున్నాడు. So here we can see that Paul is requesting that we should give ourselves as a living sacrifice to one another. మనం నిజమైన ఆరాధకులుగా ఉండాలని, so that we can be true worshippers. అయితే అదే యొక్క ఆత్మ నడిపింపుతో ఇక్కడ చెప్తున్నాడు 10వ వచనంలో, సహోదర ప్రేమ విషయంలో ఒకనియందొకడు అనురాగం గలవారై ఘనత విషయంలో ఒకరినొకడు గొప్పగా ఎంచుకోండి. So that is what we can see here in verse 10. Be devoted to one another in brotherly love, give preference to one another in honor. ఈ విషయాన్ని ఆలోచిస్తున్నప్పుడు ఎన్నో నిజంగా ఆశ్చర్యమైన సంగతులు నా హృదయంలో నుంచి ప్రభు చూపిస్తున్నారు. So when I'm worshipping like this, God is showing me about myself. కాబట్టి మనము ఇక్కడ ఈ విధంగా కలుసుకున్నాం జూమ్ ద్వారా. So here we have gathered together in the form of Zoom. అదే విధంగా మనము ఫిజికల్ గా మనం కలుస్తూ ఉంటాం. In the same way we are meeting in the church. అయితే ప్రతిసారి మన గురించి మనకు ఒక అభిప్రాయం ఉంటుంది. So every time we have some opinion about ourselves. అదే విధంగా ఇతరుల గురించి కూడా ఒక అభిప్రాయం ఉంటుంది. So in the same way we also have an opinion about others. అయితే నేను కనుగొన్నది ఏమంటే నా అభిప్రాయము దేవుని అభిప్రాయం కంటే విరుద్ధంగా ఉన్నట్టు కనుగొన్నాను. Something which I have recognized is the opinion which I have is different from the opinion which God has. అది ప్రభువుకి ఆ యొక్క ఆ ఫ్రీడమ్ ఇచ్చే వరకు కూడా ప్రభు నాకు అది గ్రహించేటట్టు చేయలేదు. I did not realize it till God has showed it to me. కాబట్టి ఆయనకి మనం ఎప్పుడైతే ఒక విషయంలో అనుమతి ఇచ్చామో అప్పుడే మనల్ని ఆయన ఆ విషయంలో వెలుగుని మనకి దయచేస్తూ ఉంటారు. So when God leads us through certain circumstances, only then we can recognize. And ప్రభువుకి మనం అనుమతి ఇచ్చినప్పుడు మాత్రమే ఆయన ఆ విధంగా మనకి తెలియచేయగలరు. So when we give ourselves to Lord, only then God can reveal all this to us. అంటే దాని అర్థం ఏమంటే ఆయన దేని విషయంలో బలవంత పెట్టడు. The meaning of it is God will never force anyone. ఆయన ఎంతో ఓపిక కలిగిన వాడు. He is the one who has got a lot of power, patience. కాబట్టి ఆయన ఎంతో ఓపికతో మనల్ని భరిస్తూ ఉంటారు. So he is very patient with us. కాబట్టి నిజంగా ఆయన ప్రేమ ఎంతో గొప్పది. So his love is very great. నన్ను గురించి నాకు అభిప్రాయం ఏమంటే, ఇప్పుడు సపోజ్ ఒక 100 మందితో నేను కలిసాను అనుకోండి, 100 మందిలో నేను ఉంటే కనుక, అయితే నాకు తెలిసినంత వరకు నేను చాలా మంది కంటే శ్రేష్టమైన వాడిని అనుకోవచ్చు, లేకపోతే అందరికంటే కూడా శ్రేష్టమైన వాడిని నేను అనుకుంటాను. So if I'm in brothers and sisters or among the people, I might think that I am someone who is great or someone who has to be honored. నేను వారికంటే నేనే గొప్పవాడిని అని అనుకుంటాను. I think I am the great among the others. సార్ మనసులో అంటే అభిప్రాయం ఉంటుంది, అంటే మిగతా వాళ్ళకంటే నేను శ్రేష్టమైన వాడిని అనే అభిప్రాయం ఉంటుంది, యథార్థమైన స్థితి అది. So in my heart I'll be having an opinion that I am the great among the others. I'll be having that impression in my heart. అయితే దేవుని వాక్యాన్ని దగ్గరికి వచ్చి చూసేసరికి అది డెవిల్ స్పిరిట్ అన్నది, అంటే అపవాది కలిగి ఉండే మనసు అది అనేది మనకు అర్థమవుతుంది దేవుని వాక్యంతో పరిశీలించుకున్నప్పుడు. So when we examine ourselves with God's word, then we'll get to know that spirit is from the devil or not from the God.
ఎందు గురించి అంటే ఇక్కడ ముఖ్యంగా సహోదరుల గురించి చెప్పినప్పుడు సహోదర ప్రేమ విషయంలో మనం ఒకరి అనురాగం గలవారై ఉండాలి. రెండోది ఏమంటే ఘనత విషయంలో ఒకరినొకడు గొప్పగా ఎంచుకోండి. Because if we look at the verse 10, it says that we should be devoted to one another in brotherly love, and we should give preference to one another in honor. కాబట్టి నాకు అటువంటి ప్రేమ అనురాగము నిజమైన ప్రేమ అనురాగం లేకపోతే కనుక నేను అటువంటి ఇతరులను గంతగా ఎంచలేను. So if I truly have that kind of a love, then I will be able to devote to another and also will be able to give the honor to other brothers. నన్ను మెచ్చుకున్న వారు మాత్రం నేను మంచివాళ్ళగా ఎంచుతాను. So those who look me great, I will be able to honor them. నాతో అగ్రి కాని వాళ్ళని నేను ఘనంగా ఎంచను. So those who do not look towards me as if I am great, then I will not be able to honor them. కాబట్టి అది ఖచ్చితంగా అపవాది యొక్క మనసు. So that is clearly the devil's spirit. ఎందు గురించి అంటే నేను ఈ విధంగా ఆలోచిస్తాను. ఈ వాక్యము చదివినప్పుడు యేసు ప్రభు నా పట్ల చేసిన దాన్ని జ్ఞాపకం చేసుకున్నట్లయితే So I will look at this like this. If the God is looking at me, యేసు ప్రభు నా పట్ల చేసిన దాన్ని జ్ఞాపకం చేసుకుంటే, if I remember what God has done to me, ఆయన నా కొరకు ప్రాణం పెట్టి ఉన్నాడు. He has put his life for me. ఆయన పరలోకం విడిచిపెట్టి ఆయన నా గురించి భూమి మీదకి వచ్చి ఉన్నాడు. మనిషి కుమారుడుగా ఆయన పుట్టి ఉన్నాడు. He has left the God and has come down to earth for me. ఆయన దాసుని స్వరూపం ధరించి ఉన్నాడు. He has come down as a servant. ఆయన ఉపేక్షించుకున్నాడు. సమస్తమును కూడా రిక్తులుగా చేసుకుని ఉన్నాడు. He has given up himself. He made himself empty. మరణించాడు నా గురించి. He put down his life for me. అయితే ఈ విషయాన్ని ఈ విధంగా ఆలోచిస్తే ఒకవేళ నా దగ్గర డబ్బులు ఉన్నాయనుకోండి. So when I start thinking like this, ఒకవేళ నా దగ్గర ఒక 100 రూపీస్ ఉంటే ఏదైనా వస్తువు కొనాలనుకున్నప్పుడు 100 రూపీస్ విలువ కలిగిన దానికే నేను 100 ఇస్తాను. So when I want to purchase something, and if I have 100 rupees, I'll be thinking of something which I can get for 100 rupees only. లేకుంటే ఇంకా ఎక్కువ విలువ ఉంటే కనుక 100 రూపీస్కి వస్తే అదైనా కొంటాను. If the value of that item is more than 100, and if I'm getting it for 100, I'll be purchasing it. సంతోషంతో ఆ విధంగా కొంటాను. So I'll be purchasing it happily. అయితే ఇదే విషయాన్ని ఒకవేళ నేను ఏదో పనికిరాంది నేను 100 రూపీస్ ఇచ్చి నేను కొనను. So if I get something which is not worthy, if I'm getting it for 100, I'll not buy it. ఇదే విషయాన్ని ఆలోచించినప్పుడు యేసు ప్రభు నన్ను కొన్నారు అంటే ఆయన పనికిరానిదని ఆయన కొన్నారా లేకుంటే ఆయన విలువైనదని కొన్నారా? So when I think about God, did God purchase me because I'm worthless or because I'm worthy? నిజంగా యేసు ప్రభు నేను ఎంతో విలువైన వాడిని ఎంచి ఆయన నన్ను ప్రేమించి అనురాగం చూపించి నన్ను నేను గణపరచాలని ఆయన నన్ను కొన్నారు. So Jesus Christ purchased me because I'm worthy, and he wants me to praise and worship him, and because of that he has purchased me. ఆయన ఎందు గురించి నన్ను కొన్నారు అంటే అది తండ్రి సృష్టించాడు కాబట్టి నన్ను. Why did Jesus buy me? It is because God has created me. అపవాది నన్ను క్రియేట్ చేయలేదు. Devil did not create me. కానీ దేవాతి తండ్రి అయిన దేవుడు రాజుని సృష్టించాడు. అపవాది వీడిని నశింప చేయాలని చూస్తున్నాడు కాబట్టి వాడిని ప్రాణం పెట్టి విలువైన ఈ వ్యక్తి నేను కొనాలి సంపాదించుకోవాలని ఆయన ఆ విధంగా నా విషయమై ఆయన ఎంతో తగ్గించుకున్నాడు, నన్ను ఘనంగా ఎంచుకున్నాడు. So God of gods and King of kings has created me. So that is why Jesus wanted to buy me so that the devil can be dishonored. కాబట్టి అపవాది నన్ను నష్టపరచాలని చూస్తున్నాడు, వాడి నుంచి విడిపించాలన్నది నేను నశించుకోకూడదు అన్నది ఆయన ఎరిగి నన్ను కొన్నారు ఆయన. So devil wants me to be destroyed. So to save me, Jesus has bought me. కాబట్టి నన్ను విలువైన వారుగా ఎంచారు కాబట్టి ఆయన ప్రాణం పెట్టి ఉన్నారు. He looked at me as worthy, so that is why he has bought me.
ఎందు గురించి ఆయన నన్ను విలువైన వారిగా ఇచ్చారంటే, నా మీద ఎంతో అనురాగం ఉంది కాబట్టి నన్ను విలువైన వారిగా చూడగలిగాడు. Why could God look at me as worthy? Because he has lots of love and concern for me. నా పట్ల ఎంతో ప్రేమ కలిగి ఉన్నాడు ఆయన. He has lots of love for me. కాబట్టి మనం తిరిగి జన్మించిన మనము అటువంటి ప్రేమతో ఉండాలని ఆయన పరిశుద్ధాత్మను మనకు అనుగ్రహించి ఉన్నారు. So all those who are born again, he wants us to be filled with that love, and that is why he has given us the Holy Spirit. కాబట్టి ఇప్పుడు ఈ విషయాన్ని ఎప్పుడైతే ప్రభు తెలుసుకోవడానికి సహాయం చేసి ఉన్నారో, So when God gave me the grace to understand this truth, నా దృష్టి మారిపోయింది. my lookout has changed. ఇప్పుడు నా సహోదరులు ఘనతకి తగిన వారు, వాళ్ళు ఘనతకి పాత్రులు, వాళ్ళని యేసు ప్రభు ప్రేమించినట్టు నేను ప్రేమించబద్ధుడినై ఉన్నాను. So now my preference has changed, and I am recognizing that the brothers are worthy of honor. కాబట్టి ఇప్పుడు నేను చూసే విధానము, లేకుంటే నేను వారి పట్ల కలిగిన ప్రేమ వ్యత్యాసంగా ఉంటుంది. So after I saw that the love which I have for the others and the honor which I have for the brethren has changed. మనం ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో కూడా మనం చూసినట్లయితే 3వ వచనాన్ని, So if we can look at Philippians chapter 2 and verse 3. కక్ష చేతనైనను వృధాత్సయం చేతనైనను ఏమీ చేయక వినయమైన మనసు గలవారే ఒకరినొకడు తనకంటే యోగ్యుడని ఎంచుచు అని పౌలు ఇక్కడ ఫిలిప్పీయులకు రాస్తున్నాడు. So here we can see that Paul is writing to Philippians, do nothing from selfishness or empty conceit, but with humility of mind regard one another as more important than yourself. కాబట్టి ఇక్కడ మనము ఇక్కడ చూస్తున్నాం దేవుని యొక్క ఆత్మ ఏ విధంగా మనల్ని ఉండాలని కోరుకుంటున్నాడో, మనం ఏ విధంగా ఉన్నామో పరిశీలించుకోవడానికి అద్భుతమైన వాక్యాలు ఇక్కడ ఉన్నాయి. So here we can see what God, the Spirit of God is expecting or looking for us, and here it has been written so that we can get to know like what is actually that we are supposed to be like. కాబట్టి ఇక్కడ నాకంటే నా సహోదరులు యోగ్యులనే మనసు నాకు లేనట్లయితే, So if I do not have a heart that the brother is more వర్ది to have it than me, కాబట్టి వాళ్ళు ఆ విధంగా మనం చూడనట్లయితే వృధాత్సయమే నాలో ఉన్నట్లు. so if I cannot look at it like that, then it is the selfishness which is there in me. అంటే ఇది అపవాది యొక్క మనసు నేను కలిగి ఉన్నట్లు. That means I'm having the devil's spirit. కాబట్టి ఈ విషయాలు చూడడానికి నేను ఇటువంటి మనసు కలిగి ఉన్నానని ప్రభు ప్రేమతో చూపించడానికి ఈ వాక్యాన్ని ఉపయోగించారు. So to look at what kind of a spirit we have, God has given us this word. కాబట్టి దీని ద్వారా మనము మారు మనసు పొంది ఆయన మనసు మనం కలిగి ఉండడానికి సహాయం చేసేవాడు ఆయనే. So by looking at this, to know what is our real condition, God is helping us through the Spirit. కాబట్టి ఆయన యొక్క ఆత్మ నాకు సహాయం చేసినప్పుడు నేను ఇతరుల్ని నాకంటే యోగ్యుడిగా నేను చాలా తేలిగ్గా చూడగలుగుతాను. So when the Spirit of God is helping me to look at what I am, I can really know what is my true condition. ఇక్కడ యోగ్యుడిగా చూడడము అంటే మనము వాళ్ళు విషయంలో వాళ్ళు చాలా ధనవంతులను, ఆత్మీయులను, లేకుంటే మరొక ఆ విధంగా కాదు. So looking at the true condition is not about to see someone like they are wealthy or they are spiritual or something else. యోగ్యులుగా చూడడం అంటే యేసు ప్రభు నేను పడిపోయి ఉన్నా, నేను నశించిపోతున్నా, నన్ను ఏ విధంగా చూసి ఉన్నారు విలువైన వాడుగా, ఆ విధానంలో నేను చూడగలుగుతాను. So looking others as worthy is looking as, even if they are falling down, even if they are falling in sin, looking them as Jesus has looked at me when I am falling down. కాబట్టి ఒక యోగ్యుని సంపాదించుకోవడానికి అయోగ్యుడిగా ఎంచుకుని నేను ప్రయాసపడతాను అప్పుడు. So when I want to gain someone as worthy, then how am I really working so that I can get someone who is worthy? మన ఎవరు సాధారణంగా మన మనసు ఏముంటుందో నేనే యోగ్యుడిని, మిగతా వాళ్ళంతా అయోగ్యులు అనుకుంటాం.
So in our heart, we might be thinking that I am worthy and the others are worthless. ముఖ్యంగా మనం కలిగి ఉన్న టాలెంట్‌ని బట్టి గాని, లేకుంటే జ్ఞానాన్ని బట్టి గాని, చదువుని బట్టి గాని, లేకుంటే కులాన్ని బట్టి గాని, లేకుంటే మనం ఉన్న దేశాన్ని బట్టి గాని, ఈ విధంగా మానవులకి ఈ విధమైన వాళ్ళున్న పరిస్థితులను బట్టి ఇతరుల కంటే యోగ్యులని ఎంచుకోవడానికి అనేకమైన కారణాలు వెతుకుతూ ఉంటారు. So we might be exhorting ourselves as worthy, maybe because of the knowledge which we have, wisdom, education, caste, creed, nationality, and so on. కాబట్టి వీటన్నిటిని కూడా ప్రభువు లక్ష్యపెట్టడు. So God is not pleased with any of these. ఆయన లక్ష్యపెట్టేది ఏమంటే ఆయన విశ్వాసాన్ని, దీనత్వాన్ని. So the only thing which God is looking at is humility. కాబట్టి మనం విశ్వాసం కలిగి ఉండాలని ఆయన కోరుతున్నాడు. So God wants us to have faith. మనం నిజంగా విశ్వాసం ద్వారా కృప చేత మనం రక్షించబడ్డాం. Because we are forgiven because of the faith and repentance which we have. కాబట్టి ఆయన మనల్ని యోగ్యుడిగా ఎంచి ఉన్నాడు. He is standing in front of us. మనం కూడా ఇతరుల్ని యోగ్యులుగా మనం ఎంచాలి. We should also look at others as worthy. పై పరిస్థితిని బట్టి మనం తీర్పు తీర్చే స్థితి ఉండకూడదు మనలో. By looking at different circumstances, we should not be judging others. ఆ విధంగా మనము ఇతరులు యోగ్యులుగా ఎంచినప్పుడు వారి గురించి మనం ప్రార్థన చేస్తాం. So when we start looking at others as worthy, then we'll start praying for them. పట్టుదలతో ప్రార్థన చేస్తాం. We will start interceding for them. పట్టుదలతో విజ్ఞాపన చేస్తాం. We will start exhorting for them in prayer. కాబట్టి మనము ఎంతో ఆసక్తితో యోగ్యమైన దేని గురించి అయినా మనం ఆ విధంగానే చేస్తాం. So we will start praying because they are worthy. We'll start believing it. కాబట్టి అటువంటి మనసుని ప్రభువు మనకు దయచేయమని మనం కోరదాం. We will pray and seek God to give us that heart. మీరు నిజంగా చూసినట్లయితే మనం ఇక్కడ జూమ్ లో ఈ విధంగా జాయిన్ ప్రతి ఒక్కరు కూడా గమనించినట్లయితే నిన్ను నన్ను ఆయన విలువైన వారుగా ఎంచి ఉన్నాడు. So if we carefully examine, God has made you and me worthy. లేకపోతే ఇంత ప్రశస్తమైన నిర్దోషమైన నిష్కలంకమైన రక్తంతో ఆయన మనల్ని కొనడు. If not, he will not purchase us with the pure blood of Jesus Christ. కాబట్టి ఆయన నిర్దోషమైన నిష్కలంకమైన పరిశుద్ధమైన రక్తం చేత మనం కొనబడ్డాం. We are bought by the pure and sinless blood of Jesus Christ. కాబట్టి కొరింథీయుల్లో మనం చూస్తాం పౌలు చెప్తాడు మీరు విలువ పెట్టి మీరు కొనబడ్డారు అని. In Corinthians, we can see that Paul has written, we are bought by the price of the blood of Christ. ఎటువంటి విలువ అది? What kind of a price is it? దేవాతి దేవుని ప్రియకుమారుడు బలియాగమయ్యాడు. It is a God of gods and his only son's blood. ఆయన మన కొరకు ప్రాణం పెట్టి ఉన్నాడు. He kept his life for us on the cross. దానికన్నా విలువ ఈ భూమి మీద అసలు ఏదైనా ఉంటుందా? Is there anything more costly or expensive than that? మనల్ని విలువైన వారుగా ఇచ్చాడు కాబట్టి ఆయన ఉచితంగా మనకి ఆ విధంగా చేస్తున్నాడు. మనం చేయలేనిది. God has thought that we are more worthy than it. That is why he has given such a sacrifice. కాబట్టి మనం ప్రియులారా విలువైన వారము ఆయన దృష్టిలో. So, dear brothers and sisters, we are worthy in the sight of God. ఎంత విలువైన వారు అంటే ఆయన మన పట్ల ఎంత హోప్ కలిగి ఉన్నాడు. ఎన్నోసార్లు మనం పడిపోతున్నాం మనకు తెలుసు. అయినప్పటికీ ఆయన ఎంత నిరీక్షణ కలిగి ఉన్నాడంటే నా బిడ్డ లెగుస్తాడు, నా కుమార్తె లెగుస్తుంది, ఇక్కడి నుంచి నేను సహాయం చేస్తాను, నా మీద ఆనుకుంటాడు, నా మీద ఆనుకుంటుంది అన్న నిరీక్షణ కలిగి ఉన్న మన ప్రభు మన కొరకు వేచి ఉన్నాడు. So God has made us so worthy and is hoping that my son or my daughter will be coming back to me and leaning on to me. ఆయన మనసు మనం కలిగి ఉండి ఇతరులు కూడా ఆయన స్వభావంలో మనం భూమి మీద బ్రతకడానికి మనం ఆ విధంగా పిలిచున్నాడు. ఆయన ఆత్మను మనకు అనుకరించున్నాడు. So that is why God has given us grace, and even we should be looking at others like that. ఇటువంటి మనసు కలిగి మనం ప్రభుని స్తుతిద్దాం.
with this heart, we will start praising God. విశ్వాసంతో ఆయన ఎదుకు వద్దాం. With faith, we'll come to Him. ఆయన మహిమపరుస్తాం. We will glorify Him. అపవాదిని మనము సిగ్గుపరుస్తాం. We'll put to shame the devil. దేవుని వాక్యాన్ని మనం చదువుతాం. We will study the word of God. ఆయన మనకు అర్థమయ్యేటట్లు గ్రహించేటట్లు సహాయం వేడుకుందాం. To understand the word of God and to live with the word of God. అది గై కొనడానికి శక్తిని అడుగుదాం. To believe it, we'll ask for the strength of God. ప్రభు మహిమపడు. ప్రభు పరలోకమందున మా తండ్రి, జీవం కలిగిన మా దేవా, మీ ఘనమైన నామమున స్తోత్రాలు. మీరు మమ్మల్ని విలువైన వారు పెంచినందుకు వందనాలు. నాయనా, మేము మతానుసారంగా ఉండిపోకున్నట్లు ఎంతో క్రైస్తవులు ఎంతో మత మబ్బుతో ప్రభువా, ఆచారాలతో ఇంకా డాక్టర్స్తో ఆయన ఎన్నో కట్టుబాట్లతో నిండి ఉన్న ఈ యొక్క భూమి మీద క్రైస్తవత్వం ఎంతో దుఃఖకరమైన స్థితిలో మాకు ఆయన ఈ యొక్క వెలుగునిచ్చి ఉన్నారు. శరీరంగా కట్టుబడటానికి ఒకరినొకరు వెలుగుచ్చుకొని ఎవరిగా ఉండడానికి మాకు తెలిసి ఉన్నారు. హెచ్చరించుకోవడానికి, ప్రోత్సహించుకోవడానికి, మతానుసారంగా ఉండకూడదని, ఆత్మానుసారంగా ఎదగడానికి, మీ స్వరూపంలో మేము జీవించడానికి మనకు తెలిసి ఉన్నారు. మా విలువైన వారుగా పెంచి ఉన్నారు. మీ ప్రాణం పెట్టి ఉన్నారు ప్రభు. మేము దాన్ని అడ్వాంటేజ్గా తీసుకోకున్నట్టు ఎల్లప్పుడూ కూడా నాయన నీ వైపు చూడడానికి, నాయన నీ వాక్య వెలుగులో నడవడానికి మాకు పరిశుద్ధాత్మ మాకు అనుగ్రహించడానికి మేము స్తుతిస్తున్నాం. నాయన మా సహోదరులందరిని బట్టి వందనాలు. నాయన నేను ప్రతి ఒక్కరికి సహోదరులకి విలువ ఇవ్వడానికి, నువ్వు ఇచ్చినట్టు ఇవ్వడానికి సహాయం చేయండి. గుడితనం నుంచి విడుదల దయచేయండి. గొప్పవారం అనే అపవాది యొక్క తలంపు నుంచి విడుదల దయచేయండి. యోగ్యులమనే, నతల కంటే యోగ్యులమనే దుష్ట స్వభావం నుంచి విడుదల దయచేయండి. ఎవరికంటే కూడా యోగ్యులు కాదని ఎరిగి కేవలం ఉచితమైన కృప చేత మేము రక్షించబడి ఉన్నాం. మా కొరకు ప్రాణం పెట్టి ఉన్నాం. నువ్వు విలువైన వారుగా ఎంచి ఉన్నారు. మేమేం కూడా ఇతరులని నువ్వు ఏ విధంగా విలువైన వారుగా ఎంచి ఉన్నారు ఆ విధంగా ఎంచడానికి అటువంటి మనసును, ఆత్మ సహాయం మాకు దయచేయమని, మీరు మమ్మల్ని కట్టి నడిపించమని ఆయన మీరు చేసి మేలు బట్టి స్థుతిస్తూ ప్రతి సహోదరిని బట్టి వందనాలు చెల్లిస్తూ యేసుక్రీస్తునామమున స్తుతించి ఆరాధిస్తున్నాం తండ్రి.